రైట్, ముగ్గురి ప్రాణాలు తీసిన కొరియన్ డ్రామా. కోవిడ్ కాలంలో కొరియన్ వెబ్ సిరీస్లు సినిమాలకు అడిక్ట్, స్కూల్కు వెళ్ళడం లేదని ఫోన్లు లాక్కున్న పేరెంట్స్ మనస్తాపంతో ఒకరి తర్వాత ఒకరి ఆత్మహత్య. యూపీలోని గజియాబాద్లో ఘటన. 9వ అంతస్తు నుంచి దూకిన అక్కా చెల్లెలు. కొరియన్ డ్రామా ముగ్గురు అక్కా చెల్లెళ్లను బలికొన్నది. ఈ ఘటన యూపీలోని గజియాబాద్లో చోటు చేసుకున్నది. కోవిడ్ టైంలో కొరియన్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్లు, డ్రామాకు అలవాటు పడిన ముగ్గురు అక్కా చెల్లెలు స్కూల్కు వెళ్ళడం మానేశారు. దీంతో పేరెంట్స్ వాళ్ళ నుంచి మొబైల్ లాక్కోవడంతో 9వ అంతస్తు నుంచి దూకి ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజంగా ఈ వెబ్ సిరీస్లు అనేటివి, ఈ టీవీ సీరియల్ అనేటివి ఇంట్లో వాళ్ళు ఏమన్నా అయితే బాధపడతారో లేదో కానీ సీరియళ్ళల్లో ఇబ్బంది వచ్చినా, తర్వాత వెబ్ సిరీస్లో ఇబ్బంది వచ్చినా కూడా సొంత ఆ బాధ మాకే వచ్చినట్టు, ఆ ప్రమాదం మాకే జరుగుతున్నట్టు ఇట్లా ఫీల్ అయిపోతుంటారు. ఇట్లా జనాల్ని ఆకట్టుకుంటట్టు ఆ వెబ్ సిరీస్లు, ఆ సీరియల్స్, ఆ షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. అట్లా చిన్నపిల్లలు అడిక్ట్ అయ్యి, 9వ తరగతి పిల్లలు అడిక్ట్ అయ్యి స్కూల్కి పోమంటే పోకపోతే ఫోన్ గుంజుకున్నారట. మా దగ్గరనే ఫోన్ గుంజుకుంటావు, మమ్మల్ని సినిమా చూడకుండా చేస్తావా అని చెప్పేసి 9వ అంతస్తు నుంచి అక్కా చెల్లెళ్ళు దుంకి చనిపోయినటువంటి పరిస్థితి. చూడండి చిన్నపిల్లలు ఎంత అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి ముందుగానే వాళ్ళకు అలవాటు చేయకండి. ఈ కోవిడ్ టైంలో వచ్చి పిల్లలకందరికీ ఫోన్లు అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు కూడా కొన్ని స్కూళ్ళు అవే కంటిన్యూషన్ చేస్తున్నాయి. దయతలిచి చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకండి, మీరు హోంవర్క్ అని చెప్పేసి ఫోన్లో వర్క్ ఇవ్వకండి. చిన్నపిల్లలకు ఎంత దూరంగా ఫోన్లు పెడితే అంత మంచిది. ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైంది, ఆఖరికి సినిమాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మైండ్ అట్లా వాటికి అడిక్ట్ అయిపోయింది. కాబట్టి ఫోన్లో కొంచెం జాగ్రత్త పెట్టుకొని ఇయ్యకురి.